నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను సంపత్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బురద రాజకీయాలు మానండంటూ రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమని తెలిపారు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగే కాళేశ్వర ప్రాజెక్టు ఉంటే ఈ ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంది మేడారంలో ఒక్క కటక ఎత్తితే రోజుకి 2 టీఎంసీల నీళ్లు వస్తాయని, మరి ఎందుకు నీళ్లను సముద్రంలో వదులుతున్నారని ఆయన ప్రశ్నించారు. తన రాజకీయాల కోసం రైతుల మీద పగ ప్రతీకారాన్ని తీసుకుంటా ఉంది. ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి తప్ప ప్రజలకు కీడు చేయకూడదు. ప్రజలకు కీడు చేస్తే అది ప్రభుత్వమే అనబడదు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టులను పడావు పెడతా ఉంది. మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రంలోకి వదలకండి, వరద నీటిని ఒడిసి పట్టండి, బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇదేం చిల్లర రాజకీయాలు? అరే కట్టినింట్లు లెక్క పెట్టె పొయ్యి లెక్క రెడీగా మోటార్లు, కాళేశ్వరం మోటార్లుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అని మీరు చెప్పిన అబద్ధాన్ని, మీ గోబల్స్ ప్రచారాన్ని నిరూపించడం కోసం ఇలా మోటార్లు లాంచ్ చేస్తలేరు. మీరు నిద్రపోతున్నావా? ప్రభుత్వం నడపడం చేతనైతలేదా? మోటార్లు వత్తవు, గేట్లు ఎత్తవు, నీళ్లు సముద్రం పాలు చేస్తున్నావు. మిడ్మానేరు నింపుకుంటే లక్షల ఎకరాల్లో పంట పండదా? 7 మోటార్లు ఉన్నాయి ఎల్లంపల్లిలో. 7 మోటార్లు నడిపితే 22,000 క్యూసెక్కుల నీళ్లు మిడ్మానేరుకు వస్తాయి. ఎందుకు 3 మోటార్లే నడుపుతున్నావు? ఎందుకు 3 నడుపుతున్నావు? ఎందుకు నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు? తక్షణమే 7 మోటార్లు వత్తాలే 2 టీఎంసీల నీళ్లను మిడ్మానేరు నుంచి రోజుకు 1 టీఎంసీని అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లకు తేవాలే. యాసంగి పంటలో లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇయ్యాలని చెప్పి మేము ఒక మోటారు ఒక జిల్లాకు ఎంత కరెంటు సరఫరా అవుతుందో జిల్లా మొత్తం ప్రజలు వాడే కరెంటు ఒక మోటార్కు సమానం. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తారు. ఆన్ అండ్ ఆఫ్ చేస్తే బేరింగులు దెబ్బతింటాయి. బిహెచ్ఎల్ వాళ్ళని అడగండి, ఎక్స్పర్ట్స్ని అడగండి, ఇంజనీరింగ్ నిపుణులను అడగండి. కంటిన్యూస్ గా మోటార్లు నడపాలి. ఎప్పుడైనా ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతుల్లో మీరు నడిపితే అనవసరంగా మోటార్లు కాలిపోతాయి. రాష్ట్రానికి, రైతులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నేను రాజకీయాల కోసం మాట్లాడతలేను, రైతుల కోసం మాట్లాడుతున్నా, రైతుల పక్షాన మాట్లాడుతున్నా, మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా అవగాహనతో మాట్లాడుతున్నా.